కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు క్యాస్ట్ సెన్సస్ చేయాలా అని చెప్పేసి పైన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రజల మధ్యలో పోయినరో భారత్ జోడో యాత్ర అని తీసుకొని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు పోయినప్పుడు క్లియర్ గా కేటగారికల్ గా చెప్పినాము జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఇతనే భాగ్యదారి అని చెప్పేసి అంటే జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత ప్రపోర్షనేట్ గా వాళ్ళకి నిధులు రావాలా, వాళ్ళకి రిజర్వేషన్ రావాలా, వాళ్ళ రిప్రజెంటేషన్ రావాలా అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. దానికి అనుగుణంగా మేము ప్రామిస్ చేసినాము. బీసీ డిక్లరేషన్ లో మేము ప్రామిస్ చేసినాం క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పేసి 100% క్యాస్ట్ సెన్సస్ చేసినాము. వచ్చిన వన్ ఇయర్ లోనే ఇంటింటికి పోయి ఫార్మ్స్ తీసుకొని ఎన్యూమరేటర్స్ ని పెట్టుకొని ఎంత క్యాస్ట్ ఉన్నారు, ఎంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యాస్ట్ అని చెప్పేసి ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 42% ఉన్నారని చెప్పేసి మనం క్లియర్ గా కేటగిరీగా మనం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసినాక మన కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము దీనికి అనుగుణంగా 42% మేము గవర్నమెంట్ పరంగా అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా 42% బీసీస్ కి ఇవ్వాల్సిందిగా మేము ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన వాగ్దానం ప్రకారం మేము అమలు చేస్తున్నాము. దానిని చూసుకోలేక ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వాళ్ళు నిందలు మోపడం సహజం. వాళ్ళకి ఇంకే ఎజెండా లేదు. అవును ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పితే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిసారి చెప్తూ వచ్చారు. 2017లో చెప్పారు, 2019లో చెప్పారు, 2021లో చెప్పారు. ఏమని బీసీ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు మహానుభావుడు. ప్రతిసారి ఈయన చెప్పాడు నేను క్యాస్ట్ ఎంపెరికల్ డేటా తీసుకొస్తా, ప్రతి ఇంటికి పోయి క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పేసి 2017లో మాట ఇచ్చినాడు. 2019లో ఏం చేశారండి ఈ మహానుభావుడు? బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తలేదు, అందుకని మేము చేస్తలేమని చెప్పాడు. 2021లో ఏం చెప్తున్నారు? అదిగోండి అయిపోతుందని చెప్పాడు. వీళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు, వీళ్ళకి కమిట్మెంట్ అనేది లేదు, వీళ్ళకి డెడికేషన్ అనేది లేదు. వీళ్ళకి బీసీ పార్టీ పక్కన నుమాన్ గారు అయితే ఫస్ట్ కేంద్రం షెడ్యూల్లో చేర్చాలని, ఆ తర్వాత పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఒకసారి చెప్పారు. ఆ తర్వాత రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామంటున్నారు. అయితే ఇదంతా మొత్తానికి ఈ విధానాల వల్ల మొత్తానికి ఉన్న రిజర్వేషన్లే పోయే అంటుంది. వాళ్ళకి చెప్పడానికి చాలా చెప్తారండి. మనము చూసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ వర్ 34%. బిఫోర్ దిస్ క్యాస్ట్ సెన్సస్ హ్యాపెండ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద బీసీస్ అని చెప్పేసి మనం ప్రతిపాదకన తీసుకుంటే 34% అని వచ్చింది. 34% నుంచి ఈ రోజు 42% కి పెరిగింది. అవును, ఈ 34% నుంచి 42% పెరగడానికి ముఖ్య కారణం ఏంటి? మనం డేటా కలెక్ట్ చేసినాం. మీరు ఏదైతే చెప్తున్నారో సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం మనకి కల్పించదు 50% క్యాప్ ని దాటుతున్నాం అని చెప్పేసి ఎక్కడా ఈ రూల్ లేదండి. వాళ్ళు మహారాష్ట్రలో గానీ, యూపీలో గానీ, బీహార్లో గానీ, కర్ణాటక గానీ, మరొక చోట గానీ వాళ్ళు ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయలేదు, వాళ్ళు టెక్నికల్ గా కలెక్ట్ చేయలేదు, ఇంటింటికి పోయి ఎన్యూమరేటర్స్ ని పెట్టి డేటాని కలెక్ట్ చేయలేదు. ఈ రోజు మీరు హైకోర్టులో వేయండి పిల్, సుప్రీంకోర్టులో వేయండి పిల్, మీరు దుష్ట శక్తుల్ని పెట్టి మరో రకంగా ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి చూస్తే నో ప్రాబ్లం, యూఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు పోవచ్చు, రాజ్యాంగం మీకు అధికారం ఇస్తుంది, మీరు పోవచ్చు. మా దగ్గర డేటా ఉంది, మేము కలెక్ట్ చేసినాం. ఈ డేటా మేము కూడా మేము హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మీరు ఎక్కడికి ఎత్తిపోతే అక్కడ చేస్తాం. మీరు ఒకవేళ కావాలని చెప్పేసి లోకల్ బాడీలో మీరు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ 100% దీన్ని తిప్పికొడుతుంది, దీని సమాధానం చెప్తుంది. ఎస్, ప్రొసీజర్ అనేది ఫస్ట్ కేబినెట్ లోకి పోతుంది. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ వచ్చినాక కేబినెట్ లో డిస్కషన్ జరుగుతుంది. కేబినెట్ లో డిస్కషన్ జరిగినాక ఒక ఆర్డినెన్స్ వస్తుంది. వాట్ ఈస్ అన్ ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆమోదం జరగకపోదు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఒక ఆర్డినెన్స్ అంటారు. గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఉండేదాన్ని ఆర్డినెన్స్ అని అంటారు. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది బిల్ గా మారిపోతుంది, అది స్టేట్ గవర్నమెంట్ కి వర్తిస్తుంది. ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు దట్ ఆల్సో 6 months ఉంటుంది టైం. ఆ 6 months టైంలో యూ కెన్ గో హెడ్ ఇన్ కండక్ట్ యువర్ ఎలక్షన్స్. ఎందుకంటే కమిట్మెంట్ లేదని చెప్తున్నారు, గవర్నర్ ఆమోదం చేయరేమో అని చెప్తున్నారు, పిల్లేస్తారేమో అని చెప్తున్నారు. ఎందుకంటే బీసీల మీద మీకు ఇది లేదా? బీసీల మీద మీకు ప్రేమ లేదా? బీసీల మీద ఎందుకంటే అంత ద్వేషం నాకు అర్థం కాదు. బీసీల మీద ఎందుకంటే అంత కక్ష నాకు అర్థం కాదు. బీసీ మొత్తం రిజర్వేషన్ పోతుందంట, ఎట్లా పోతుందంటే నాకు అర్థం కాదు. సి వాట్ ఎవర్ వీ హావ్ కమిటెడ్, వాట్ ఎవర్ వీ హావ్ టోల్డ్, ఏఐసీసీ నుంచి మాకు ఆదేశాలు వచ్చినప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయాలన్నప్పుడు జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఉత్ని భాగేదారి అని అన్నప్పుడు ఆ కమిట్మెంట్ చేసినప్పుడు 100% చేసినాము. ప్రజలు
దాన్ని అంగీకరించిండ్రు, ప్రజలు ముందుకొచ్చిండ్రు, ప్రజలు పార్టిసిపేట్ చేసిండ్రు, ప్రజలు డేటా ఇచ్చిండ్రు. కాబట్టి ఈ డేటాని మా మీద నమ్మకం ఉంది, మాకు మీద విశ్వాసం ఉంది. నెక్స్ట్ బీజేపీ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, బీజేపీ వారు మాట్లాడుతున్నారు రిప్రజెంటేటివ్ మేము బీజేపీ గవర్నమెంట్ మేము చేస్తున్నామని. ఎందుకండి మీరు 10 సంవత్సరాలు ఉండే ఈ థర్డ్ టైంలో ఎందుకు చేస్తున్నారండి? మీరు ఫస్ట్ తెలంగాణలో వచ్చినాక, తెలంగాణలో చేసినాక నేషనల్లో ఒక డిబేట్ స్టార్ట్ అయిపోయింది. నేషనల్లో ఒక డిబేట్ స్టార్ట్ అయింది, తెలంగాణలో మేము చేసినామని చెప్పేసి రోల్ మోడల్లో. మేము కాంగ్రెస్ ప్లీనరీలో, కాంగ్రెస్ మీటింగ్ లో ప్రెజెంటేషన్లు ఇస్తున్నాం. మేము ప్రతి ఒక్క చోట మేము చెప్తున్నాం. బీహార్లో పోతే మేము చెప్తున్నాం, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మేము చెప్పినాం, ప్రతి ఒక్క చోట మేము చెప్తున్నాం 100% మేము చేస్తామని చెప్పేసి. అది చూడలేక, అది ఒరవలేక మేము చేస్తామని చెప్పేసి తీసుకొచ్చిర్రు. 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదండి బీజేపీలో, ఎందుకు చేయలేదండి మీ గవర్నమెంట్? ఆ రోజు అన్నారు కదా భటేగితో కటోగే అని చెప్పేసి చెప్పిండ్రు. దిస్ వాజ్ యువర్ నెరేటివ్ ఇన్ మహారాష్ట్ర ఎలక్షన్స్. చెప్పలేదా మీరు? హిందుత్వ శక్తుల్ని మీరు ఏకం కావాలి, ఏకీకృతం కావాలని చెప్పేసి మీరు చెప్పి, ఈ రోజు బటేగైతో కటగా అని చెప్పేసి చెప్పి, రిజర్వేషన్స్ కి మేము యాంటీ అని చెప్పేసి చెప్పిండ్రు. మీరు క్యాస్ట్ సెన్సస్ జరగకూడదని చెప్పిండ్రు. మీరు ఈ రోజు వచ్చేసేసి 100% చేయాలని చెప్తారా? 100% మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ప్రతి స్టేట్ లో చేస్తామని చెప్తారా? అంటే దిస్ ఇస్ ద విన్ ఆఫ్ రాహుల్ గాంధీ, దిస్ ఇస్ ద విన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దిస్ ఇస్ ద విన్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఫర్ ద బీసీస్, దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ as పీపుల్ ఆఫ్ ఇండియా. 100% మేము చెప్పినాం, చేస్తాం. రేపు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ ఏదైతే చెప్పినామో 100% చేసి తీరుతాం. రైట్. రామూర్తి గారు, ఈ ఆర్డినెన్స్ చట్టం ముందు నిలబడుతుందంటారా? ఒకవేళ నిలబడినా నిలబడకపోయినా కాంగ్రెస్ ఇచ్చినట్టు మీరు కూడా ఆ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తారా? ఏమంటారు? ఇప్పుడు మిత్రుడు ఊకదంపుడు వ్యవహారాలు బాగా చెప్తున్నాడు. దేనికి ఒక్కటి కూడా పనికిరాంది. నిజంగా వీళ్ళు ప్రామిస్ చేసింది మేము కాదు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మీరు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీరు ఇంత బారెడు మాటలు చెప్పి ఖచ్చితంగా విద్యా వైద్యం రంగాలలో, అలాగే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి దాంట్లో మేము 42% ఇచ్చినాకనే మేము స్థానిక ఎన్నికలకు పోతాం లేదా ఉద్యోగ నియామకాలు చేపడతామని అబద్ధాలు ఆడింది మీరు. ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది బ్రదర్? మీకు చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్ లో 42% మంత్రులను పెట్టండి. ఫస్ట్ మీరు ఇచ్చిన చైర్మన్లకు, కార్పొరేషన్ చైర్మన్లకు 42% ఇవ్వండి. తర్వాత ఈ జోనల్ వైజ్ గా 32 జిల్లాలలో జడ్పీ చైర్మన్లు 42% బీసీలను కేటాయించండి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ చేతిలో ఉన్నది చెయ్యా. అది చేత కాక ఊకే కేసీఆర్ గారిని మాట్లాడదాం, కేసీఆర్ గారిని తిడదాం, కేసీఆర్ గారి మీద నోరు జాడదాం. ఇది తప్ప మీకు కేసీఆర్ గారు మాటలు తీయకుండా మీరు బతికే పరిస్థితి లేదు. ఇంకా మోసం చేస్తాం, ఇంకా ప్రజల్ని అది చేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారు? మీరు ఆర్డినెన్స్ అన్నారు, ఎక్కడ అయిందా? అయ్యే అవకాశాలు ఉన్నాయి? అసలు ఆ పరిస్థితి ఉందా? గవర్నర్ గారికి పంపారు, వాళ్ళు అక్కడ గవర్నర్ గారు ఆమోదం చెప్తారా? లేదు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? మీరు చేసిన బిల్లు వాళ్ళు ఆమోదం చేస్తారా? ఇవన్నీ 100 క్వశ్చన్లు పెట్టుకొని, 100 అనుమానాలు పెట్టుకొని ప్రజల్ని ఇంకా బురిడి కొట్టిస్తాం, ప్రజల్ని ఇంకా మోసం చేస్తాం, ప్రజలకు చట్టం ముందు నిలబడదంటారా? ఈ ఆర్డినెన్స్ చట్టం ముందు నిలబడదంటారా? ఖచ్చితంగా నిలబడదండి. ఒకవేళ నిలబడకపోతే రామూర్తి గారు, ఒక బూచి ఆర్డినెన్స్ అనేది ఒక బూచి. ఒకవేళ నిలబడకపోతే మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? పార్లమెంట్ లో చట్టం కావాలండి. మిత్రులకి తెలియదు అనుకుంటా. ఆర్డినెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రీ అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నర్ ఆమోదం చెందిన ముందు స్టెప్ ఇస్ అన్ ఆర్డినెన్స్. అది తెలియదు, అది ప్రొసీజర్ అండి. అది ఆమోదం చెందదని చెప్పేసి అంటే ఇది ముందే చెప్పేస్తున్నారు ఆయన ఆమోదం చెందదని చెప్పి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం మాకు అర్థం. నో ప్రాబ్లం, 100% మా దగ్గర ఒక రీజన్ ఉండదండి. మీకు రీజన్ ఉండదు. వాట్ ఈస్ ద రీజన్ టు రిజెక్ట్? యు టెల్ మీ. నీ చేతిలో ఉన్నది చెయ్యబ్బా. అవును, చేస్తున్నాం కదా. ఏమాట అంటున్నారండి? కార్పొరేషన్ చైర్మన్లలో ఈ రిజర్వేషన్ వర్తించాలని చెప్తున్నారు. ఎప్పుడు జరిగిందండి క్యాస్ట్ సెన్సస్? కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడు వచ్చిందండి? యు టెల్ మీ. ఏదైతే మాట్లాడుతున్నారో రామూర్తి గారు, నేనేమంటున్నాను, ఇంకా మోసం చేస్తాం, ఇంకా ఏదో మభ్య పెడతాం,
ఇంకా మేము ప్రజల్ని ఈ మాయమాటలతోటి అబద్ధాలతోటి బూతులతోటి ముందుకు తీసుకుపోతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మాయ మాటలు చెప్పేటోడు మహాకిలాడి కేసీఆర్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆయన ఫామ్ హౌస్ పంపించిండ్రు. మాయ మాటలు చెప్పేది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అని అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు పర్మనెంట్ గా ఆడ కూర్చున్నాడు. ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయండి. ఈ ఒక ఆర్డినెన్స్ తోటి అయిపోతుందంటే 28 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు తెలియలేరా? వాళ్ళు దద్దమ్మలా? ఇంత ఇంత అన్యాయంగా ఉండరా? అంటే ఈ ఒక్క చిన్నగా ఒక సంతకం పెట్టి ఆర్డినెన్స్ చేస్తే అయిపోతుంది అంటే అయితే రామ్మూర్తి గారు అయితే ఆర్డినెన్స్ ఈ చట్టం ముందు నిలబడకపోతే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది అని అంటుంది. మరి